మాయా పంచకం 5వ శ్లోకం. విధి హరిహర విభేదమప్యఖండే బత విరచయ్య బుధానపి ప్రకామం. భ్రమయతి హరిహర భేదభావాన్ అఘటిత ఘటనా పటీయసి మాయా. విధి హరిహర విభేదం. బ్రహ్మ, విష్ణువు, శివుడు అనే భేదాలను అఖండే విభజన లేని పరబ్రహ్మమునందు బత అయ్యో ఆశ్చర్యం విరచయన్ కల్పించి బుధానపి పండితులను జ్ఞానులను సైతం ప్రకామం మిక్కిలిగా భ్రమయతి భ్రమింపచేస్తోంది. హరిహర భేదభావాన్ విష్ణువు వేరు శివుడు వేరు అనే ఆలోచనలతో అఘటిత ఘటన పటీయసీ మాయా మాయాశక్తి. తాత్పర్యం: విభజన లేని అఖండ పరమాత్మయందు బ్రహ్మ, విష్ణువు, శివుడు అనే భేదాలను కల్పించి విష్ణువు గొప్పవాడా లేక శివుడు గొప్పవాడా అనే తర్కాల్లో జ్ఞానులను సైతం ఈ మాయాశక్తి ముంచివేస్తోంది. వ్యాఖ్యానం: దేవుడొక్కడే అయినా మాయ ప్రభావం వల్ల మనం రూపాలను బట్టి విభజించి చూస్తాం. విష్ణువు, శివుడు ఇద్దరూ ఒకే పరమాత్మ యొక్క వేరువేరు రూపాలని గ్రహించలేకపోవడమే మాయ యొక్క అంతిమ విజయం. సందేశం: ఈ పంచకంలోని ప్రతి శ్లోకం అఘటిత ఘటన పటీయసీ మాయా అంటే అసలైన సత్యాన్ని మరుగునపరిచి లేనిదానిని ప్రపంచం, భేదాలు ఉన్నట్లుగా చూపడమే మాయాశక్తి యొక్క ప్రధాన లక్షణం. దీనితో ఆది శంకరాచార్యులవారు రచించిన మాయా పంచకం పూర్తయ్యింది.